పిచ్ రేటింగ్, రాష్ట్ర ప్రభుత్వం రేటింగ్ కూడా పడిపోతుందని చెప్పారు. మీరు చేసే పనులు ఎట్టున్నాయంటే నాకైతే అర్థం కాదు దిశ. మీరు చేసిన పిటిషన్లు పెట్టి వరల్డ్ బ్యాంకు 2000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రాజధానికి ఇచ్చే డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. నేను అవన్నీ మళ్ళా వద్దా దిశ. ఈ రోజు మీరు చేసే పని వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరున్నప్పుడు దిశ 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు అయ్యి ఆ రోజు ఇదే మరి పీపీఎల్ సమీక్ష అని చెప్పి 5 ఏళ్లు సమీక్ష చేసి కడాన నా వల్ల కాలేదు, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేనేం చేయలేనని చెప్పి మళ్ళా వచ్చి చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజు ఒకటే చెప్తున్నా దిశ, ఈ ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం ఎక్కడా ఒక చిన్న తప్పు చేయలేదు. ఒకే పరిధి పెట్టుకున్నాం. ఎలక్ట్రిసిటీ నాకుండే అనుభవంతో ఒకప్పుడు రిఫార్మ్ తీసుకొచ్చాం. రెగ్యులేటరీ కమిషన్ కూడా దిశ ఫస్ట్ టైం ఇండియాలో కాన్స్టిట్యూట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 1999లో దిశ. అదే మాదిరిగా ఈరోజు రెన్యూబుల్ ఎనర్జీని కూడా శ్రీకారం చుట్టి రేట్లు భవిష్యత్తులో తగ్గుతాయి కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీనే శ్రీరామరక్ష, సోలార్ ఎనర్జీనే శ్రీరామరక్ష అని సోలార్ ఎనర్జీకి వెళ్ళిన దిశ. ఈ రోజు 137 అవార్డులు ఈ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం చూపించిన శ్రద్ధని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కుప్పగోల్చొద్దండి, అనవసరంగా కాంప్లికేట్ చేయొద్దండి. మీరు జెన్యూన్ గా రివ్యూ చేసి వాళ్ళని మెప్పించే రేట్లు తగ్గిస్తే నేను కూడా అభినందిస్తా, నేను కూడా సంతోషపడతా. వేరే వాళ్ళపైన బురద జల్లాలని ఆ బురదలో కూడకపోవద్దని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నారు. సీఎం గారు అనుకొచ్చింది అధ్యక్ష, చాలా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నాం అధ్యక్ష, అందరం కూడా. అధ్యక్ష, ఇక్కడ నేను కొన్ని విషయాలు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొట్టమొదటిగా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు అనేది మాట్లాడారు అధ్యక్ష. ఈ పెద్ద మనిషికి కనీసం ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు జరుగుతూ ఉంది, ఆ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు ఎవరు అన్న కనీసం అవగాహన ఉన్నా కూడా అది కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎక్స్పర్ట్ కమిటీ మేము అపాయింట్ చేసిన వ్యక్తులు గోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, ఎక్స్-సిఎండి ఎస్పీ డిసిఎల్, రామారావు గారు ఎక్స్ డైరెక్టర్ ట్రాన్స్కో, ఉషా రామచంద్ర గారు ప్రొఫెసర్, గోపాల్ రెడ్డి ఏపీఆర్సి ఫార్మర్ మెంబరు, విఎస్ సుబ్బారావు గారు సిజిఎం ఏపీ ట్రాన్స్కో. వీళ్ళ రిపోర్టింగ్గా జరుగుతూ ఉంది. అది జరుగుతూ ఉండగానే అధికారుల మీద, అజయ్ కలాం గారి మీద మన ఎనర్జీ సెక్రటరీ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తన బాధ, తన ఆక్రోశం, తన అక్కసు, ఇంకా ఏమన్నా పదాలు ఇటువంటి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వెలుగొచ్చారు. అధ్యక్ష, ఇక్కడ నేను ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా అధ్యక్ష. ఒకసారి మొట్టమొదటిగా అధ్యక్ష, ఇది ఎక్కడ స్టార్ట్ కావాలి అని అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ అంటారు అధ్యక్ష, అంటే ఆర్పిఓ ఆబ్లిగేషన్స్. ఇది మొట్టమొదటిగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్న సబ్జెక్ట్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం
గైడ్ లైన్స్, సిఈఆర్సీ గైడ్ లైన్స్ అనేకంగా సిఈఆర్సీ ఇచ్చిన గైడ్ లైన్స్ చూపిస్తూ ఆ గైడ్ లైన్స్లో 17% 2018-19 కూడా ఇచ్చారు అని చెప్పి లెక్క చెప్పుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, సిఈఆర్సీ ఆర్పిఓ గైడ్ లైన్స్ అన్నది ఏపీఈఆర్సీ ఫాలో కాదు. అది మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇవన్నీ చెప్పుకుంటా ఉన్న వ్యక్తికి అది తెలియదు. అధ్యక్ష, ఒకసారి స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేపిస్తా ఉన్నా అధ్యక్ష, ఒకసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు స్క్రీన్ పై చూస్తే అర్థమవుతుంది, మాజీ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. అధ్యక్ష, ఇక్కడ ఒక నిమిషం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కూర్చోండి ఎంతసేపు మీరు మాట్లాడేసేపు మేము కూర్చొని కూర్చోండి ఎంతసేపు అధ్యక్ష. ఇక్కడ గమనిస్తే అధ్యక్ష, గమనించాల్సిన అవసరం ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఏపీఈఆర్సీ అనే సంస్థ ఏపీఈఆర్సీ గైడ్ లైన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు అధ్యక్ష. ఏపీఈఆర్సీ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఏపీఈఆర్సీ మన కూర్చోవాలా. ఏపీఈఆర్సీ సీఎం ఈస్ గివింగ్ రాష్ట్రానికి నిర్దేశించిన అధ్యక్ష ఏపీఈఆర్సీ మన రాష్ట్రానికి నిర్దేశించిన రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే అధ్యక్ష, రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏపీఈఆర్సీ మన రాష్ట్రానికి సంబంధించిన ఏపీఈఆర్సీ మనకు దశ చెప్తుంది అధ్యక్ష. ఇటువంటి ఏపీఈఆర్సీ దశ చూపుతుంది ఏమిటి అంటే 5% అధ్యక్ష దయచేసి మీరు అటువైపు చూడాల్సిన పని లేదు అధ్యక్ష. ఎందుకంటే అది అలాగే జరుగుతూ ఉంటుంది. కుక్కతోట వంకర అనే సామెత మనం అంతా కూడా తెలిసిందే కాబట్టి అది అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అటువైపు చూడాల్సిన పనిలో, ఎందుకంటే మైక్ మన దగ్గర ఉంది కాబట్టి మన మెసేజ్ ఇక్కడికే పోతుంది. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పనిలో దయచేసి మీరు ఇటువైపు చూడడం మొదలు పెడితే ఆ బెల్లు కొట్టాల్సిన అవసరం ఉండదు. ఆ బెల్లు కొట్టాల్సిన అవసరం లేకపోతే ప్రజలకు మెసేజ్ ఇంకా సులభంగా పోతుంది అధ్యక్ష. ఇక్కడ ఏపీఆర్సీ ఆబ్లిగేషన్స్ చూస్తే అధ్యక్ష, ఆర్పిఓ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ చూస్తే అధ్యక్ష 2015-16కు సంబంధించి 5% రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది ఎంత అంటే అవసరం లేకపోయినా కూడా ఎక్కువ రేట్ ఇస్తున్నాము అని తెలిసి కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తూ కొనుగోలు చేసిన అడిషనల్ ఆర్పిపిఓ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అధ్యక్ష 5% కొనుగోలు చేయాలి అని చెప్పి ఏపీఆర్సీ చెబితే రాష్ట్ర ప్రభుత్వం 5.59% 2015-16లో కొనుగోలు చేసింది అధ్యక్ష. 2016-17లో ఇదే ఆబ్లిగేషన్ 5% అని చెబితే ఏకంగా 8.6% కొనుగోలు చేసిన పరిస్థితులు అధ్యక్ష. అదే రకంగా 2017-18లో ఆర్పిఓ ఆబ్లిగేషన్ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ 9% అని చెప్పి ఏపీఈఆర్సీ చెప్తే నిర్దేశిస్తే ఏకంగా 19% కొనాల్సిన పని లేదు, ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నామని తెలిసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతా ఉందని తెలిసినా కూడా 9% కొనుగోలు చేయమని, అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయొద్దండి అదే ఎక్కువ రేటు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిలో అది కూడా ఖాతరు చేయకుండా 19% కొనుగోలు చేశారు 2017-18లో. 9% కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. 2018-19 దోపిడీ కొనసాగింపు. 2018-19లో రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏపీఈఆర్సీ 11% కొనుగోలు చేయండి, అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు అని చెబితే ఏకంగా 23.4% కరెంటు రేటు శాతం ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసి కూడా కొనుగోలు చేసిన పరిస్థితి అధ్యక్ష. ఇది ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఇటువైపున కాలం ఇంకోటి కనిపిస్తా ఉంది అధ్యక్ష.
రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ ప్రకారం కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటి, దాని యాక్చువల్గా మనం కొనుగోలు చేసింది ఎంత, ఆ కొనుగోలు చేసిన ఎక్సెస్ కొనుగోలు చేసిన దాని మీద మనం ఎక్స్ట్రా రేట్ ఇచ్చినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఎక్స్ట్రా రేటు తెలిసి ఇచ్చింది ఈ కంపెనీలకు అని చెప్పి చూస్తే అధ్యక్ష, ఒక్కసారి మీరు గమనించినట్లయితే 2016-17లో ఎక్సెస్ బియాండ్ ఆర్పిఓ అంటే బియాండ్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ కొనుగోలు చేసింది 5% కాస్త 8.6% మేరకు ఎక్కువగా కొనుగోలు చేసినందువల్ల ఆ ఒక్క కొనుగోలు చేసిన ఎక్సెస్కే అధ్యక్ష 436 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నామని తెలిసి ఎక్సెస్ కొనుగోలు చేసిన అమౌంట్ 436 కోట్ల అధ్యక్ష. 2017-18లో ఆర్పిఓ ఆబ్లిగేషన్స్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ 9% అయితే ఏకంగా 19% తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసినా కూడా కొనుగోలు చేసింది కొంతమంది కంపెనీలకు మాత్రమే లాభం చేకూర్చే దానికోసం కొనుగోలు చేసింది చూస్తే 924 కోట్ల రూపాయల అధ్యక్ష ఎక్సెస్. 2018-19 అధ్యక్ష ఏకంగా వీళ్ళు కొనుగోలు చేసింది 11% నుంచి కొనుగోలు చేయొద్దండి, ఇదే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నారు అని అంటే దాన్ని ఇగ్నోర్ చేసి 23.4% కొనుగోలు చేసిన నేపథ్యంలో దాని ఎక్సెస్ అక్షరాల 1293 కోట్ల రూపాయల అధ్యక్ష. సంవత్సరానికి తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసి ఏకంగా కొనుగోలు చేసిన సొమ్ము అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే ఈ 3 సంవత్సరాలే 2016-17, 2017-18, 2018-19 ఈ 3 సంవత్సరాలలోనే తెలిసి రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఏదైతే కొనుగోలు చేశారో అది చూస్తే అక్షరాల ఈ 3 సంవత్సరాల కాలంలో 2653 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేసిన పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది అధ్యక్ష.